ఈరోజు తెలంగాణ ఆర్టీసీలో రెండో రోజుకు జరిగిన సమ్మెలో భాగంగా మరి మా ఆర్టీసీ కార్మికులు ప్రశాంతంగా శాంతియుతంగా ఏదైతే సమ్మె తలపెట్టడం జరిగిందో ఆ సమ్మెలో భాగంగా మా ఆత్మస్థైర్యం కోల్పోయే మా తోటి సోదరులు మరి శంకర్ గౌడ్ ఇవాళ కిరోసిన్ పోసుకొని ఆయన ఆ ఆత్మ బలిదానం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది। ఈ సందర్భంగా మరి మేము రేపు ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి అంతేకాకుండా ఆయన మంచిగా ఆరోగ్యంగా తిరిగి రావాలనే ఉద్దేశంతో మరి ఆ దేవతను ప్రార్థిస్తూ మా కార్మికులంతా మనోధైర్యంగా ఉండడం కోసం రేపు పొద్దున ఉదయం 5 గంటల నుంచి మొత్తం సంపూర్ణంగా ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్ చేయవలసిందిగా మా జేఏసీ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది। ఈ యొక్క బంద్కు పూర్తిగా కార్మికులు గాని ఉద్యోగస్తులు గాని పట్టణంలో ఉన్న అన్ని జిల్లాలలో ఉన్న వ్యాపారస్తులు గాని కర్షకులు గాని కార్మికులు గాని మరి సహకరించి మా బంధును సపోర్ట్ చేసి ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాము। ఈ ఆర్టీసీ మాది, ఆర్టీసీ కాపాడడం కోసం చేసే వారి సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలపాలని మరి ప్రజలను ప్రజానికాన్ని మరి 2 కోట్ల మరి మహిళా సోదరులు మహాలక్ష్మిలో బస్సులు ఎక్కి తిరిగే మహిళా సోదరులను కూడా పూర్తిగా మేము మరి మా యొక్క సమ్మెకు సహకరించాలని రేపు బంద్లో సహకరించాలని కోరుకుంటూ మరి ఆర్టీసీ కార్మికులకు మనోధైర్యాన్ని చేకూర్చాలని ప్రభుత్వాన్ని కనువింపై వెంటనే సమస్యలు సాల్వ్ చేసి సమ్మెను విరమింప చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఒక నిర్ణయంతో రేపు బంద్లో పాల్గొని ఆ కనువింపయ్యే విధంగా ప్రభుత్వానికి కనువింపయ్యే విధంగా ఈ బంద్ను ప్రశాంతంగా చేకూర్చుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు ఉదయం నుంచే మరి యాజమాన్యానికి కూడా ప్రభుత్వానికి కూడా కవ్వింపు చర్యలకు పాల్పడకుండా మా కార్మికులను రెచ్చగొట్టకుండా వాళ్ళ ధైర్యాన్ని మరి అసంతృప్తికరంగా వచ్చేటట్టుగా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళ ప్రవర్తన ఉండొద్దు అని ఈ సందర్భంగా యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం। ఆ బంద్కు మరి పూర్తి సపోర్ట్ గా మరి యాజమాన్యం కూడా సహకరించాలి। మా ఆర్టీసీ కార్మికులకు ఎలాంటి అవాంఛనీయమైన కార్యక్రమాలు తీసుకోకుండా ప్రశాంతమైన బంద్ చేసే మా కార్మికులకు పూర్తి సపోర్ట్ చేయాలని యాజమాన్యాన్ని కూడా కోరుతా ఉన్నాం। ఈ బంద్లో పూర్తిగా రేపు బస్సులు కూడా బంద్ పెట్టాలి। ప్రత్యామ్నాయ చర్యలో భాగంగా మీరు ఎలాంటివి కవ్వింపు చర్యలకు పాల్పడద్దు। డ్రైవింగ్ రాని మన అనుభవం లేని డ్రైవర్లతోని ప్రయాణికుల ప్రాణాలు కూడా మరి గాల్లో కలిపే విధంగా నిర్ణయాలు తీసుకోవద్దని ఈ సందర్భంగా యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతూ ఉంది। బాబు స్టేట్ వైస్ చైర్మన్ జేఏసీ వరంగల్ రీజియన్। ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, న్యాయపరమైన డిమాండ్లను వెంటనే ఆర్టీసీ ఉద్యోగులందరినీ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలి। ఆర్టీసీ ఉద్యోగులందరినీ ఉద్యోగులందరినీ